హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది భయ్య. తెలుగులో కూడా ఉంది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 20 మినిట్స్‌గా ఉంది. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. డైరెక్టెడ్ బై సిద్ధార్థ్ మల్హోత్రా. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. మూవీ చూసాక నాకైతే నచ్చింది భయ్య. రెగ్యులర్ స్టోరీనే కానీ కథలోని మలుపులు, కోర్ట్ రూమ్‌లో నడిచే ఎత్తుకు పై ఎత్తులు ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. కోర్ట్ రూమ్ డ్రామా మూవీస్ ఇష్టపడే వారికి నచ్చుతుందని చెప్పవచ్చు. మూవీ గురించి మరిన్ని విషయాలు డీటెయిల్‌గా మాట్లాడుకునే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. మూవీ స్టార్టింగే ఒక మర్డర్‌తో మొదలవుతుంది. అర్ధరాత్రి ఒక అమ్మాయిని దారుణంగా గాయపరిచి కారులోంచి కిందికి తోస్తారు. ఆ అమ్మాయిని తోసింది ఒక బడా వ్యక్తి సౌరమ్యాన్ అని అతనిపై కేసును పెడతారు. మరి ఆ అమ్మాయిని చంపింది ఎవరు? అసలు నిజమేంటి? కోర్ట్ రూమ్‌లో ఏం తేలింది అనేది స్టోరీ. స్టోరీ రొటీన్‌గానే ఉన్నా ఒక సమర్థవంతమైన లాయర్ కేసుల్ని ఎలా తిప్పగలడు, సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఎలాంటి పై ఎత్తులు వేస్తారు అనేది ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. కథలోని మలుపులు చాలానే ఉన్నాయి. మూవీ ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నా ఎప్పుడైతే సీన్ కోర్ట్ రూమ్‌కి వెళ్తుందో అప్పటి నుండి ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంది. అక్కడక్కడ కాస్త స్లోగా ఉన్నా ఎక్కడా బోర్‌గా అనిపించదు. ఒక సీనియర్ మోస్ట్ లాయర్‌గా సన్నీ డియోల్, విలన్‌గా అక్షయ్ ఖన్నా నటన ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. నటన పరంగా అందరికందరూ బాగానే చేశారని చెప్పొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. జూనియర్ లాయర్ తిలోత్తమ షోమే గారి నటన ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా నాకైతే నచ్చింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.